అవన్నీ ఆకుల మీద నవాబ్ షాప్ లాక నా మొగడేమో శనికారు రాత్రి పోవాలి శనికా అంటాడు. సిగ్గు తప్పితే సుఖం ఎక్కువ అంట అమ్మ వీళ్ళకు. తెల్లని దాకపోతుంది దాకా చేనులా తిరుగుతాడు. అని తాగుపోతాను చేను కాడ పోయి లొట్టికి అలవాటు చేసి తిరుగుతున్నాడు ఇతను. ఇట్లా పిల్లలు చూసుకుంటే ఇతను వండుతాడు. సప్పి ఓ సప్నమ్మ ఇతనేమో పిల్లలు మొగడెక్కనన్నా వాళ్ళ ఇంట్లో వేసుకొని గడేసుకొని పడతాయి సంతి. పిల్లలు మొగడెక్కనన్నా వాళ్ళ ఇంట్లో వేసుకొని గడేసుకొని పడతాయి సంతి. ఓ సప్న నీ మొగలు ఇలా గుద్దవాలి కదా పండిండి అమ్మ జరుగు లేపు. ఓ సప్నమ్మ బొమ్మ రామ్మ తొందరగా నీ మొగలు లేపు. ఒకటే ఇస్తున్నావు జర చూడు పోమ్మ నీ మొగడు ఎట్లా వండ బాగోతా మగ ఇంటి చుట్టూ ముట్టలు ఎంత చూస్తారు ఇలా తక్కువైంది. ఎందుకు సిగ్గులేదురా? రాత్రి నిన్ను కొట్టి తిట్టి పంపిస్తే సిగ్గు వాళ్ళగా అనుకున్నావు. లే నీ సంగతి ఇట్లా కాదు. నిన్ను సిగ్గులేదురా? ఊళ్ళో నా పరువు సిగ్గు తప్పినా లేదా? ఊళ్ళో నా పరువు పోతుంది. ఊళ్ళో నా పరువు పోతుంది. ఏమైంది? ఎట్లా చూస్తున్నారు? తెల్లారినాక కూడా ఇంకా ఈయన కూర్చున్నావు. అందరు చూస్తున్నారు. నిజం తీస్తున్నావు ఇంట్లో కానీ బయటికి గుంజుతున్నావు. నాడు నువ్వు లే. ఇప్పుడు ఏమైంది? చీపుని ఎందుకు కొడతానవే? సిగ్గు తప్పినోడా తెల్లారి దాకా వంటున్నావు. పొలం కాడికి పోవా అక్క తిడుతుంది. పొద్దుగల తిడతా ఉన్నావు. రాత్రి అలసిపోయి పొద్దుగల తాగినా. ఏం చేసి అలసిపోయినా? చేసిండు. ఏం చేసి అలసినావు? బైక్ అడిగి పోలేదా? ఆ ఊరంతా ఎంత గడ్డి కోసినా. తాగుడు పండడు నీకు మాట్లాడినావు. పిల్లల మీద అంటే మొగడు మీద అంటే పిల్లలు తిట్టుకుంటారు తీర్వాలంతో. కానీ నేను నా మొగడు చేసి అలసిపోయాను. మాకే పడ్డది దాగంతా. ఇలా కొంపల మంట పెట్టాలి. ఇలా కొంపతోటి వచ్చింది మాకు సాగు. వీళ్ళు ఎప్పుడు ఏర్పడతారో మా పాలన గండ కొల్లీలు తెచ్చి దిక్కు కూడా లేదు ఇంట్లో మాకు పని చేసేసి వస్తే ఎట్లా లేక వండుతారు. ఓ సప్పి ఏందో అయ్యా మా చెల్లెలు లేదా పిల్ల సప్న నేను పోతున్నా. మొగుడు పిలిచినట్టు నిన్ను ఆ బట్టలు మార్చుకొని రాపో. నన్ను పిలుస్తుంటే ఏందక్క? నేను పోతున్నా బాయికాడికి రండి సర్ది కట్టుకొని వేడివేడికి తొండుకొని రాత్రి పోయండి ఇది వరకు తినను ఏమైనా ఆయన చూస్తానని పోయి. సరే అక్క. అయినా 100 రూపాయలు ఏదే నాకే గుంజుతుంది. సిగ్గెందుకు లేదా నీకు? రాత్రి తాగింది అయిపోలేదా ఇంక 100 రూపాయలని? పైసలు ఆడలేవా? ఇస్తాడే 2 కట్టలు అదే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. బాయగాడి అక్క పిలిచాను కదా నువ్వు నేను బీడీలు ఇచ్చి టిఫిన్ తీసుకొని వస్తా. సరే రేపు ఇంట్లో పెట్టావా అప్పుడు చెప్తాను ఈ సంగతి. నా ప్లాన్లో నేను ఉంటా. అది ఇవ్వకపోతే ఈ 2 కట్టలు మళ్ళా నాకు ఇస్తా. వాడు నైట్ పోపిస్తాడు. చాలు వద్దు నీ రోజు పాడవుతుంది. కొత్తదనంగా షార్టర్ తిని చెట్టు తినడానికి పెన్నం పెడుతున్నాం ముద్దు తిను ఆరేసుకొని పండు ఆల్మగలేడా ఇంట్లో అదే పద ఈడ అదే బాధ చేనుకి వస్తే ఏం సుఖం ఉన్నది. మాకేమైనా హెల్ప్ చేసేటోళ్ళ మీరు నేను చూడు ఎంత ముద్దుగా మళ్ళీ ముచ్చట్లు ఆడుకున్నది ఇంట్లో సిగ్గానే లేదు నవ్వుకుంటది. ఏమైంది వదినే? ఏమో గులుగుతా ఉన్నావు. మా అన్న మీద కోపం నా మీద తీస్తున్నావా ఏమి? ఏమో ఏదో గులుగుతాను నోట్టే అన్న సుఖమే నీ సుఖమే. అయ్యో ఎందుకు ఇస్తారా మలుతాను? మా అన్నంతో కూడా తినరాదు లేకనే పాయ. వాడు మంచిగా ఉండి వాడు చక్కగా ఉంటే ఇంట్లో యజమాని మీ అందరితో ఎందుకు ఇంత బాధ వచ్చినావు? వాడు చక్కగా లేక మీ ఆటలన్నీ నడుస్తున్నాయి. నడవని ఎన్ని రోజులు నడుస్తాయి. ఏమైనాక అన్నం కూడా నిమ్మలంగా తినిస్తలేవు. నువ్వు తినే తింటానా? ఎప్పుడు గులుగుతానే ఉంటుంది. తొందర రావే. వాడిగాని ఒడిపిల్లి బాగా పాడైంది అని తీరాలి. జర తొందర రావే. ఈ ఒడిపిల్లంతా పోయాలి అంతా గడిగా పాడైంది. ఈ అమ్మ ఎక్కడ కూర్చుంటే కాదు మంచి చిత్రాలనే ఇచ్చినాడు గిట్ట పాడైంది.
ఏం గడ్డి తల ఉన్నది గడ్డి గడ్డి మాట పెట్టాలి అంగలే అమ్మాయి పాడగాని అన్ని నాలుగు పోయి పాడైతుంది కొడుకులేమో ఇట్లా పాడై పొద్దుగా ఇంత పండుగలు తాగి పండుకుందాం అనుకుంటే గొడ్డు కట్టం చేయబెడతారు ఎంత మెరుగు పడైంది ఉడికిన అంతా కొయ్యాలంటే అంత శిక్షిత పెడుతుంది ఎండకు పోయి అమ్మ వస్తా నావే రావే ఏందో ఈ ఆడోళ్ళతో ఇదే పని తినడానికి ఒక గంట తయారవడానికి ఒక గంట అమ్మ వాళ్ళ ఇంటికే ఇంటికి పోవడానికి ఒక గంట వీళ్ళది ఏమైంది అయిపోలేదు ఇంకా ఏంది ఒకటే పడుతున్నావు తిన్నావు కొడుతూనే ఉంటావు అరే ఆ మడికి మడి మొత్తం ఉన్నది ఒడిపిడి కొద్దాంపా ఓ ఇక నువ్వు తినడు ఒక గంట కూడు ఒక గంట వచ్చుడు ఒక గంట మమ్మల్ని ఇచ్చేది ఒక గంట ఇక నువ్వు చేసినావు కానీ పోరా చిన్నది కాదు రా రా తొందర రా వీళ్ళు ఎట్లాగ రాడే వరకు అరగంట పడుతుంది ఒక్క కొనికేద్దాం ఇక మీరు రెడీ రారే ఒక్క నిమిషం గిట్లా ఉరుకుతా అమ్మా ఆహా హాయిగా ఉన్నది రా నాయన ఇంత ఎగిరిండు సిపాయి మూద్ద గుర్రు కొట్టుకుంటా వండిండు ఇంత పెద్ద మాటలు ఇడిచిండు బాయ్ కాడికి చూడండి నేను మందికి చూడండి నలుగురు పోయిన రమ్మ పని కాలేదా అంటారు చేసేది ఇద్దరే పని ఈడ ఇతను మూతవారు ఈడ వండిండు ఆమె ఈడ వండింది మరి ఓ సప్నమ్మ సప్న పోయింది అమ్మ ఆ చెట్టు కింద వండింది ఇది కనబడతలేదు ఏందక్క ఒక్కటే ఇస్తున్నా అతని ఆడ వండిండు పేరుకేమో నలుగురు వచ్చి సేన్ కాడ అనేసి అత్త మొత్తుకుంటుంది ఇంటికాడ అత్తమ్మ నేను వచ్చా మీరు వచ్చా మీ షర్ట్ ఈ షర్ట్ కింద నీవంతా అన్నారు ఇప్పుడే కదా అన్న ఇంటికి చేయగడుకుంటున్నా నువ్వు ఒకటి తుడిపోవు 12 నేనేం పని చేసి వస్తుంది ఏడవన్నాడు బాడుకో మళ్ళా ఇంట్లో ఎప్పుడు ఇజ్జత్ పోతుంది నాకు ఏడవన్నాడు ఏమైంది వస్తూనే ఉంది ఆమె చేసింది నీకు పని కాదు ఏం కాదు 10 మంది ఉన్నట్టు కాంతామన్నట్టు ఈ బాడలు ఏమైంది అదినే పాములు ఉంటాయి జాగ్రత్త అదినే ఒడిపిన తలకుండా మంచి ఇత్తనాలు అని ఇచ్చిండు ఇటువంటి ఇత్తనాలు పాడు కాదు మంచిగా తెచ్చిన వదినే వాడు మంచిగానే ఇచ్చిండు అందరు తెచ్చినే తెచ్చినాయి అది మన పొలంలో పెరిగింది అది అందరి పొలాలలో పెరగలే పని చేయు నీ ముచ్చట ఒక్కటి కాదు కానీ వదినే రాజవంశంలో వేసిపోయినట్టు కలిసి ఏమో రాజుగాని ఎడిపోయింది అరుచుకొని రావాలనా అదే పని పట్టుకొని వస్తున్నాయి నోట్లలో పోయి నడుచుకొని మళ్ళీ తాళ్ళ కాదు అన్న రాకపోయే ఒకటి చూసిరా అన్న ఇటుపోయానే తట్లేరా శిక్ష పెడతాను ఏందక్క సరసమేమో తీస్తున్నాడు చెప్తున్నాడు తింటారు ఆల్మోగలు సలవడానికి వచ్చి ఎండ పోలుతారు పందులు పోలినట్లు ఇలా ఎప్పుడు అవుతుందో ఏమో పని అంతా చేసి శాస్త్ర వస్తుంది ఒక శనికాడు ఒక్కదానికి వస్తాడు ఎగ్గర అయితే గౌడు ఒక 100 రూపాయలు అయ్యో కావాలి చిన్న పెడుతుంది ఒక 100 రూపాయలు ఇచ్చిన
ముచ్చట్లు పెట్టారు ఇద్దరు ఆల్మోల్ సరసాలు ఆడుకుంటారు. వాళ్ళ పట్టోళ్ళు ఏం కూర్చుని తలుచుకున్నారేమో. వీళ్ళు వదపడానికి ఎంత చెప్పినా అర్థం కాదు. కేవలం వేరు దొబ్బుర బాడీ అంటే ఈడన్నాడు కంట పెడుతున్నాడు. ఏమైంది వదిన ఎందుకో గులుగుతాను? ఏం కావాలి ఇద్దరు కొత్త పెళ్ళి ఎట్లా సరసాలు ఆడుకుంటావు సార్? నేను వచ్చేది పోరాయే ఒక మాట నీళ్ళ పెడితే నేను వచ్చి మళ్ళా మీరిద్దరు ఇంకా అని సరసాలు ఆడబట్టి ఏమైంది మరి? మేమేం చేయకపోతే ఇప్పుడు కాదు వదినే, ఇప్పుడు ఏం చేసినాము? తక్కువ చేసినామా? గంత మాడికి తీసినాము. ఏమో అది చేస్తాం ఏంది వదినే? నీకంటే చేసినాం మేము. తక్కువ చేసినాము నీకంటే? ఉంటివి ఊకే ఏమో ఆడిపోసుకుంటాను. ఏమున్నదో చెప్పరా? అది నువ్వు మనసులో ఉన్నదో చెప్పక ఏదో ఒకటి ఉన్నావు. అని నీ మోడేం పోయి ఎక్కడో అంటాడు, మమ్మల్ని ఏమో ఇది ఇంతగానం అంటాను. చిన్నది కాదు అలా గంతగానం మడి తిన్నా పొద్దుగాలు వచ్చి అదంతా కోసినా కదా. నువ్వు సకాలేక అందరితో తిట్లు పడాలి. మేము ఏం తిట్లు పడు? నేనేమి చేస్తలేనా? మరి ఇప్పుడు అదే కదా అంటున్నా. అంటది ఆ సిగ్గుదాపిన రాత్రి బాగా సేన్ కాడ దాస్తాడు. దానికి ఎంత చెప్పిన వాడది సేన్ అని కాడ పడతాడు. ఊర్లోకి వచ్చిన ఎక్కడ పోతాడు? వాళ్ళిద్దరు ఆల్మోర్ పడి నా ఎంట వాడు ఎగబడ్డారు. నువ్వు ఆయన తిడతానావా మమ్మల్ని తిడతానావా? కాదు వదిలే, ఇప్పుడు నేను పొద్దుగాల వచ్చా మీరు వచ్చేవారు కదంతా మడికి వచ్చిన నువ్వు వచ్చి కాడ 2 మునుములు వెళ్ళినవో లేదో తిడతానే ఉన్నావు. మొన్న కట్టే తిట్టినావు. నేను ఒక్కదాని 2 మాలు పెట్టినా. నేను తక్కువ పని చేస్తానా? ఊళ్ళో అడుగుతున్నాడు 4 పెద్ద మనుషులను. అందుకే ఇల్టాం రావద్దు. ఇల్టా మొత్తం మీరు గిట్లా గింతగానో ఆడిపోసుకుంటున్నావు. నేను పని చేయకపోతే అయిపోయి ఎండకు సిడిసిట్ అవుతుందా? నీకు ఇడికి వస్తే అయిపోయి తిననియవు. ఏం లేదా? నీకు జీతం ఉన్నట్టు చేస్తాను. ఇల్టపోడు ఇంటికి సేట్ అని ఉట్టి అన్నారు పెద్ద మనుషులు. ఇల్టపోని ఇంటికి సేట్ అమ్మ తెచ్చుకోకండి. నేను తెచ్చుకున్నా. నా చెల్లెలు మళ్ళీ వేరు పోతుందేమో అనేసి ఇంట్లో పెట్టుకున్నాను. నాకే మంచిగా చూపిస్తారు. చూపెడతాను కదా పాలే రోజు లెక్క చేస్తాను. మరి పాలే మరి మీరు ఇంకా నన్ను చూస్తున్నారు. నన్ను నా పిల్లల్ని చూస్తారు, నా మొగని చూస్తారు. పిల్లలు దాకపోతున్నా మేము ఈ కష్టం చేసి అంటే ఏమన్నట్టు నేను ఇప్పుడు నువ్వు కావాలని పంచాయతీగా చెప్తాను కదా. ఇప్పుడు మేము ఏం తక్కువ చేసినాం? మేము ఆయన చేసిండా నువ్వు చేసిండా? మేమేం చేయలే. ఇప్పుడు పని చేస్తలేమో మేము? ఎట్లా తిడతానేమేంది? నిన్నెందుకు తిడతానో? మేము ఇద్దరాలు మొగలని చేస్తూనే ఉంటుంది. పని చేస్తలేము అంటావు ఏందక్క? మా ఇద్దరిని ఎడవాపుదాం అనుకుంటున్నావా? పని చేసినా చేయలేదంటావు, కూర్చున్నామంటావు, ఎప్పుడు మా ఎడ పడతావు. ఏమైంది నీకు? మా ఇద్దరిని ఎడవాపుదాం అనుకుంటున్నావా ఏంది? ఏందో ఏమో అక్క, బాగలేడని చెప్పి నువ్వు ఒక పని చేసినా 2 పని చేసినా మీ ఇద్దరం కలిసి చేస్తున్నావుగా. కొంచెమన్నా అర్థం చేసుకోవాలి. పని చేయకపోతే ఏం చేస్తున్నావు? పక్కేసుకుని అనుకున్నావు. పొలం ఏమన్నా పని చేయాలని చెప్తున్నావు. ఊకే నసైపోయింది తోని. ఏంది ఇంత నన్ను విశ్వాసం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావు? అమ్మ దచ్చి నుంచి పెంచుతున్నా 20 ఏళ్ళు పెంచి పెళ్లి చేసినా ఆడ వచ్చి మొత్తం మారిపోయినావు. కూర్చుంటాను లేచంటే చేస్తావు. నువ్వు ఆయన ఎక్కువ మాట్లాడుతూ పెద్ద చిన్న మర్యాద లేకుండా పోతుంది నీకు. చంప వాళ్ళ కొడతా. నా మీదకే చేయలేపుతున్నావా అక్క? నాకు లేదా చెయ్యి? నువ్వు నా మీద చెప్తావు. స్వప్న వద్దే, నువ్వు ఎట్లా కొట్టింది చూసినావా? తిరిగి కొడితే బదలాన్ని ఎత్తుదామానే. ఈ పంచాయతీలో వద్దేమొద్దే, మనం పట్టం పోదాం. ఏం మాట్లాడుతున్నావు వదిలే? నువ్వు కొడతా ఉన్నావు. నువ్వు ఓర్వతానం ఉన్నది నీ దగ్గర అంతా. చూడు ఏదో బదనాన్ని ఎత్తుదామని చూస్తాను. బట్టగాల్చి మీదేద్దామని చూస్తాను. బట్టగాల్చి మీదేద్దామని చూస్తాను. పంచాయతీ పెట్టుకోపో. బావని పిలిచి ఏమిటి గుంచిపిస్తావు? ఏమిటి గుంచిపిస్తావు? మేమేమన్నా తప్పు చేస్తామా? పొద్దున ఏమన్నా నువ్వు చేసి పెడతావా? నా పేద కావాలని చేస్తాంది బట్టగాల్చి మీదేద్దామని. ఏమైనా కళ్ళలో నిప్పులు ఏం లేదే. బుజ్జి నువ్వు చెప్పురా. ఏమైందిరా బుజ్జి నువ్వు చెప్పురా. వాళ్ళు ఏం చెప్తారన్నా? నేను చెప్తా భాస్కర్ అన్న ఏమైనా చేనుకు రమ్మంటే ఇద్దరు ఆల్మోల్ సర్ది తీసుకొని 2 మళ్ళీ నీళ్ళు పెట్టినా. ఒక్క మడి కూడా పెట్టకుండా వచ్చి ఇద్దరు ఆల్మోల్ ముచ్చట్లు ఆడుకుంటా కూర్చుంటే నేనేమన్నా ముచ్చట్లు ఆడుతురు పని కానీ ఏంటి అమ్మ అన్న. ఇద్దరు ఆల్మోల్ ఏం బదులుకున్నారు? నేనేమనక ముందు వచ్చి నన్ను వచ్చి ఇద్దరు ఆల్మోల్ కొట్ట నీకు వచ్చి నా మొగళ్ళు ఎందుకు చూసి నీకు ఇదే పంచాయతీ ఇంకేం పంచాయతీ? దానికే ఇప్పుడు మేము వేరు పడతాం, మేము వెళ్ళిపోతాం. మిల్టం వచ్చినాను కానీ ఆడదాని లేక ఒకరు పడుతుండే అతను. ఇన్ని రోజులు చూసేది అంత అయింది. పిల్లకి జర చెప్పు. నీవు చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నావు పిల్లను అసలు పని చేయలేదు. మాట్లాడకొచ్చిన నేను నా చెల్లెల కోసం మాట్లాడుతా, నా చెల్లెలతో మాట్లాడతా. నీ పంచాయతీ వాడదాని మధ్యలో మీ చెల్లెలు ఉంచుకో, నేను ఉండా. సప్న
ఉండు ఇక నువ్వే ఉండు, నేను ఉండనే ఉండా. ఏం మాట్లాడతావు చూసినావా? నా చెల్లెతో మాట్లాడతా అంటుంది. ఉండు, నువ్వు ఉండు. నా దగ్గరికి మళ్ళీ వచ్చినామంటే చూడు. మాట్లాడుతుంటా నువ్వు చూసినావు కదా అన్న, ఏమంటుందో. ఆగు, వాళ్ళు చెప్తున్నారు కదా, మాట్లాడదాం ఉండు. ఎట్లా పడతా ఇగో కొట్టిందన్నా, ఇగో చూడు కొట్టింది. మళ్ళీ ఏమంటే ఎట్లా ఎప్పట్లేక మాట్లాడుతుంది. అన్న నేను పొద్దుగాలు వచ్చా, మాడి మెరుగే కోసిన. నిన్న అది మెరుగే కోసిన, వచ్చింది 2 మునుములు వేసింది, మళ్ళీ నేను చేయలేదని అంటుంది. ఇక ఆమె తిడుతుంది. ఎందుకు తిడతానో వదిన అన్నందుకు ఇక ఎట్లా పడితే అట్లా కొడుతుంది. ఆయన కొట్టినట్టు చేసింది కావాలని కొడుతుంది. ఏమన్నా అంటే మళ్ళీ బట్టగాల్చి మీద వేయడానికి. చెప్పవేమని అల్లుకుంటుందానా? సప్లై కూర్చుంటానా? చూసినావా అన్న, ఆమె కొట్టింది. ఇద్దరు కొట్లాడుకుంటే ఆపూర్రు అన్నందుకు నన్ను కూడా కొట్టింది ఆమె. మళ్ళీ ఏం మాట్లాడతాను చూసినావా? మళ్ళీ పట్లకనే వచ్చి ముందు వచ్చి చెప్తాంది. చూసినావుగా అన్న, మరి ఎట్లా అంటుందో. మేము ఉండమన్నా, మాది మాకు వాంచి ఇవ్వమని చెప్పు. ఉండం, మేము పాలకిచ్చుకొని పోతాం. మాది మాకు వాంచి ఇవ్వమని. మనం మాట్లాడదాం. ఆగు రాదమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఆగు, మాట్లాడుతున్నాం కదా, ఆగు. ఏం మాట్లాడతామన్నా? ఎవరు లేదు మీదకి వస్తాడు, తోడి లేక ఆడల మీదకి వస్తాడు.